ఈరోజు మనం ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా 2024 అక్టోబర్ 7 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఈవీఎస్ బిట్స్ని అనాలిసిస్ చేద్దాం. మన యొక్క ఫస్ట్ బిట్, క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు. సో ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ని చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేశాక చెక్ చేసుకోండి. అలాగే క్వాలిటీ అనేది తగ్గినట్లయితే కొంచెం క్వాలిటీ అనేది పెట్టి చూడండి. మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు. ఆన్సర్ ఆప్షన్ 3 పొగమంచు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడినది, దాని మరొక చివర. ఆన్సర్ ఆప్షన్ 1 ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును. సో ఇక్కడ ఉష్ణవహనం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉష్ణాన్ని ప్రసారం చేసే పద్ధతుల్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. 1 ఉష్ణవహనం, 2 ఉష్ణ సంవహనం, 3 ఉష్ణ వికిరణం. సో ఈ ఉష్ణవహనం అనేది ఘన పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక శక్తిని బదిలీ చేసేటువంటి ప్రక్రియ అని మనం చెప్పవచ్చు. అయితే ఈ ఉష్ణవహనం అనేది జరగడానికి తప్పనిసరిగా 2 వస్తువుల మధ్య ధార్మిక స్పర్శ అనేది అవసరం అన్నమాట. సో ఇక్కడ ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది అన్నారు. అంటే ఈ 2 పదార్థాలు ఏవైతే ఉన్నాయో, టీ కప్పు అలాగే రాగి చెంచా, ఈ రెండింటి మధ్య స్పర్శ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఇక్కడ ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అనుఘటకము. ఆన్సర్ ఆప్షన్ 4 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యము. ఆన్సర్ ఆప్షన్ 1 పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్. సో ఫస్ట్ థర్మోప్లాస్టిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. థర్మోప్లాస్టిక్ అంటే ఏంటంటే పాలిమర్స్ని మనం వేడి చేసేటప్పుడు మృదువుగా, చల్లబరిచినప్పుడు కఠినంగా వచ్చే వాటిని థర్మోప్లాస్టిక్ అంటాము. దాంట్లో పీవీసీ అనేది ఒక ఉదాహరణ అని మనం చెప్పవచ్చు. అలాగే మిగిలిన ఆప్షన్స్ అనేవి చూస్తే లోహపు క్యాన్లు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అన్నారు, అది తప్పు. అలాగే ప్లాస్టిక్లనే మంచి ఉష్ణవాహకాలు అన్నారు. ఒకవేళ ప్లాస్టిక్లే మంచి ఉష్ణవాహకాలు అయినట్లయితే మనం ఉష్ణాన్ని అందించినప్పుడు అవి కరిగే స్వభావం అనేది కలిగి ఉండకూడదు. కానీ ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది కాబట్టి ఇది ఉష్ణవాహకం అని చెప్పకూడదు. అలాగే మెలమైన్ అనేది వేడిని తట్టుకోలేదు అన్నారు, తప్పు. మెలమైన్ అనేది వేడిని తట్టుకుంటుంది. సో అందువలన దీన్ని అగ్నిమాపక సిబ్బంది ధరించేటువంటి దుస్తులు ఏవైతే ఉన్నారో దుస్తుల తయారీకి మెలమైన్ అనేది ఉపయోగిస్తారు. అలాగే టీవీ, కంప్యూటర్, కూలర్, ఫ్రిడ్జ్ మొదలగు వాటి యొక్క డోములు తయారు చేయడానికి కూడా మెలమైన్ అనేది ఉపయోగిస్తారనమాట. సో ఇలా మనం అనాలిసిస్ చేసి ఆన్సర్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం. ఆన్సర్ ఆప్షన్ 4 యురేనస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పుష్పంలో కీలంను కలిగియుండు భాగం. ఆన్సర్ ఆప్షన్ 2 అండకోశం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఇక్కడ కేంద్రకం అలాగే మైట్రోకాండ్రియా, ప్లాస్టిడ్లు ఈ 3 కూడా స్వంతంగా డిఎన్ఏని కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం. ఆన్సర్ ఆప్షన్ 1 జఠర రసం. ఈ జఠర రసం అనేది పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ను కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ను విడుదల చేయు గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ 3 పీయూష గ్రంథి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎండమిక్ జాతులు అనగా. ఆన్సర్ ఆప్షన్ 1 ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండేటువంటి జాతులను ఎండమిక్ జాతులు అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి. అంటే ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. ఆన్సర్ ఆప్షన్ 2 మెయిల్, పోస్ట్ కార్డ్ అండ్ ఫోన్ కాల్.
నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మురుగువాడ ఏర్పడడానికి కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 శాశ్వత నివాసాలు. సో ఇక్కడ శాశ్వత నివాసాలు అనే మురుగువాడ ఏర్పడడానికి కారణం అవ్వదు. సో మురుగువాడ ఏర్పడడానికి కారణాలు ఏమేమవుతాయి అంటే ఆర్థిక నియంత్రణ అనేది లేకపోవడం, ప్రణాళిక లోపం అండ్ జనసాంద్రత పెరగడం. ఈ 3 కూడా మురుగువాడ అనేది ఏర్పడడానికి కారణాలుగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 కొండపల్లి కొండలు, ప్రకాశం డిస్టిక్ అని ఇచ్చారు. సో ఇది తప్పు. సో కొండపల్లి కొండలు అనేవి కృష్ణా డిస్టిక్ సంబంధించి. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా చూద్దాం. వెలికొండలు అనేవి నెల్లూరు డిస్టిక్, యారాడ కొండలు అనేవి విశాఖపట్నం అండ్ శేషాచలం కొండలు అనేవి తిరుపతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పంచగంగ ఈ నదికి ఉపనది. ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా నది. నెక్స్ట్ క్వశ్చన్. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు. ఆన్సర్ ఆప్షన్ 4 రెండవ నరసింహవర్మ. రెండవ నరసింహవర్మని రాజసింహుడు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు. జీవించే హక్కులో భాగంగా ఆహారం పొందే హక్కు కలదు అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతపు యొక్క ప్రధాన లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యధరా ప్రాంతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. ఆన్సర్ ఆప్షన్ 1 మైసూర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మీరాబాయి వీరికి శిష్యురాలు. ఆన్సర్ ఆప్షన్ 4 సంత్ రవిదాస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు. ఆన్సర్ ఆప్షన్ 2 21 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. మలేషియాలో విస్థాపన వ్యవసాయంను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 లెదాంగ్. సో మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని లెదాంగ్ అని పిలుస్తారు. అలాగే మధ్య అమెరికాలో విస్థాపన వ్యవసాయాన్ని మెల్పా అని పిలుస్తారు. అలాగే బ్రెజిల్లో విస్థాపన వ్యవసాయాన్ని రొకా అంటారు. అండ్ ఈశాన్య ప్రాంతంలో అంటే భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతంలో విస్థాపన వ్యవసాయాన్ని జూమింగ్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. తొలివేద కాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 రాజు నియంతగా పరిపాలించేవాడు. సో ఇప్పుడు తొలివేద కాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరైన అంశాలు చూద్దాం. సో తొలివేద కాలంలోని తెగల యొక్క నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. అలాగే రాజరికం అనేది వంశపారపర్యం కాదు. రాజుకు పరిపాలన విషయాలు సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుండి ఉత్పన్నమైనది. ఆప్షన్ 4 ఫ్రెంచ్. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఉత్పన్నమైంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 1920. Thank you for watching.